డిజైన్ చేసిన వాళ్ళు ఎలా చెప్తారంటే మేము ఒక పాజిటివ్ కాజ్ కోసం తయారు చేసాము, అది యూస్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అని ఆర్గ్యూ చేస్తారు. అండ్ కిడ్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు బిలో 16 ఈ టెక్నాలజీలో ఎంత స్మార్ట్ అయిపోయారంటే ఓకే బ్యాన్ చేశారు, ఒక డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు చూడడానికి లేదు, కానీ స్టిల్ మళ్ళీ పేరెంట్స్ ఫోన్ తీసుకొని చూసే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని ఎట్లా దూరం చేయొచ్చు అంటారు? నేను అనేది మొత్తానికి 100% నేను కంట్రోల్ అవుద్దని కాదు, కానీ కొంత అయితే కంట్రోల్ అయింది కదా. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అండి. 100% చేయలేమండి మనం. డ్రగ్స్ను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, లీగల్గా వ్యాలిడిటీ లేకపోయినా వస్తున్నాయి. అలా అని చెప్పేసి డ్రగ్స్ని ఫ్రీగా మార్కెట్లో వదిలేమని చెప్పలేం కదా. ఓకే మనం ట్రై చేస్తున్నాం, కొంతమందికి అందదు కదా, చాలు ఓకే. వేరే రకంగా తీసుకున్నట్టు ఉంటాడు, వేరే విషయం పక్కన పెట్టండి. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో మీరు అడిగిన పాయింట్లో తల్లిదండ్రులు ఫోన్లు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులు ఫోన్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే హిస్టరీ ఉంటుంది కదా, మన నాన్న చూస్తాడేమో, మా అమ్మ చూస్తాడేమో, భయపడతాడు. అది కూడా డిలీట్ చేస్తారు. కిడ్స్ ఆర్ సో ఇంటెలిజెంట్, సో స్మార్ట్ చేస్తున్నారు. కానీ దానికి మీరు సొల్యూషన్ అడిగారు కాబట్టి నేను డెఫినెట్లీ కావాలి సార్. ఎందుకంటే హిడెన్ యాప్స్ అని కొన్ని ఉంటాయండి. హిడెన్ యాప్స్ అంటారు అనమాట. తల్లిదండ్రులు ఆ యాప్ని వేసుకోవాలి. ఓకే, ప్రతిదీ ఆ మొబైల్లో ఏం జరిగిన ప్రతిదీ ఆటోమేటిక్గా మీకు యాక్సెస్ అవుతుంది. హిడెన్ యాప్స్ అని ఉంటాయండి. కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాట్లాడినట్లయితే, ఎందుకంటే దానికి సంబంధించి దీని వేరే రకంగా కూడా పిల్లలు వాడతారు. నా ఫోన్ మా నాన్న దొరకకూడదని చెప్పి పిల్లలు కూడా హిడెన్ యాప్స్ వేసుకోవచ్చు. బట్ ఫోన్ వాళ్ళకి ఎవరు కాబట్టి మీ ఫోన్ వాళ్ళు వాడాలనే ఉద్దేశంతో నేను పాజిటివ్ డైరెక్షన్లో ఆ పాయింట్ చెప్తున్నాను. గుడ్ సజెషన్ సార్ ఇది. ఒకటి. రెండోది ఏంటంటే, ఫేస్బుక్ వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి అడగవలసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏ టెక్నాలజీ చాలా శరవేగంగా పెరుగుతుంది కాబట్టి 20 సంవత్సరాలు అదే 14-15 సంవత్సరాల పిల్ల కూడా 18 అని దొంగ ఏజ్ టైప్ చేసి అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇంతే కదా ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఇదే కదా గవర్నమెంట్కి. ఫేస్ స్కానర్ పెట్టి ఫేస్ బట్టి ఏజ్ని రికగ్నైజ్ చేసే టెక్నాలజీ వచ్చింది. అలాగ టెక్నాలజీ ఫేస్బుక్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టకపోతే ఇది మళ్ళీ కంట్రోల్. దొంగ ఏజ్ పెడతాడు, దొంగ అకౌంట్ పెడతాడు. అలాగే ఒక మనిషికి ఒకటే అకౌంట్ కాబట్టి ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయలేడు. ఇది ఫేస్బుక్ వాళ్ళు చేయరు, ఎందుకంటే గవర్నమెంట్ అడగదు, ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. ఇది పెద్ద కరప్షన్, ఇది ఒక పెద్ద మాఫియా. ఇది ఫేస్బుక్ వాట్సాప్లో అనేది పెద్ద మాఫియా అండి ఇది యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా సింపుల్గా రేవంత్ రెడ్డి గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు మా దేశంలో ఉన్న ఇచ్చి సోషల్ అకౌంట్ మీడియా ప్రతి అకౌంట్కి ఆధార్ లింక్ అని ఎందుకు అనట్లేదు? అన్నింటికి ఆధార్ లింక్ చేయండి, దీనికి ఎందుకు చేయరు? ఒక మనిషికి 2 అకౌంట్లతో పని ఏంటి? ఒకవేళ 2 అకౌంట్లు తీసుకోవాలన్నా కూడా బేస్ అదే అకౌంట్ నుంచి క్రియేట్ చేయి. బేసిక్ ఐడియా ఇదే, దాని నుంచి ఇంకొకటి తప్పే ఉంది. అలాగన్నా చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు యూట్యూబ్ 2 అకౌంట్లు కావాలి, తప్పలేదు. 2 కాదు 4 తీసుకో. మదర్ అకౌంట్ ఒకటే, దాని నుంచి క్రియేట్ చేసి టెక్నాలజీ కనిపెట్టచ్చు కదా, పెద్ద కష్టం కాదు కదా. కొత్త దాంట్లోకి వెళ్ళొద్దు. ఇట్లాగ ఏదో ఒక విధానం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డెసిషన్ తీసుకోకపోతే ఈ బ్యాన్ చేసినంత మాత్రాన్నే ఈ పిల్లలందరూ కూడా దొంగ ఏజ్ పెట్టి దొంగ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. సో మరి బ్యాన్ చేసిన తర్వాత మరి ఎట్లాగంటే అది అంటే అకౌంట్ తీసుకోదు, అది 16 పెడితే దానికి అది బ్యాన్ చేస్తారు కాబట్టి. కానీ దొంగ ఏజ్ రాయకుండా గవర్నమెంట్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేబీ తీసుకున్న డెసిషన్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. బట్ కొంతవరకు కంట్రోల్ అయితే అవుతుందండి, అవ్వకపోవడం అయితే లేదు.